అందరికీ శుభోదయం అండి. వేసవి కాలం కదండి, మనకి శరీరానికి మంచి చలవ చేసి పదార్థాన్ని తయారు చేస్తున్నానండి. పెసరకట్టు, పెసరపప్పు మనకి చాలా చలవ చేసి పప్పు దినుసండి. మీకు ఏమేమి పదార్థాలు కావాలంటే అండి, కొద్దిగా జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ, కరివేపాకు, అల్లం, ఒక్క పచ్చిమిరపకాయ, కొద్దిగా పోపులో కొద్దిగా ఇంగు, తగిన ఉప్పు వేసుకోవడం, కొద్దిగా పసుపు వేసుకోవడం. అంతే, సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి, చలవ చేసి పదార్థం. పెసరపప్పు నుండి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. మనం మంచినీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. ఉప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా మళ్ళీ బాగా పొంగుతున్నట్టు మీకు అనిపించింది అనుకోండి, ఇదిగా నూనె చొక్క కానీ నెయ్యి చొక్క కానీ ఇలా వేసుకుంటే అండి ఇంకా పొంగదు. కూడా చక్కగా ఉడికిపోయింది. పెసరకట్టు పోపుకండి నేతి పోపు అయితేనే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనకి నెయ్యి అందుబాటులో లేదనుకోండి, అప్పుడు నూనెతో పోపు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. పెసరకట్టుకి తగిన ఒకసారి మరుగుతుంది కదా, పెట్టేసుకోవడం స్టవ్ ఇలా గరిడి జారుగా ఉండాలన్నమాట అండి. సబ్స్క్రైబ్.